వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ రిలీజ్ అయింది మనకు రీసెంట్గా. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2020-2021 గాను రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. నీతి ఆయోగ్ అనేది మేజర్గా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత, దాంతోపాటుగా అదర్ స్టేట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అనేది మెన్షన్ చేస్తారు. మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అర్థం. 17 డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 17 డెవలప్మెంట్ గోల్స్ని యునైటెడ్ నేషన్ ఫ్రేమ్ చేసింది. ఇది 2015 నుంచి 2030 వరకు 15 ఇయర్స్ పీరియడ్కి డిజైన్ చేయబడ్డాయి. 17 గోల్స్, 169 టార్గెట్స్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? యునైటెడ్ నేషన్ ఇంట్రడ్యూస్ చేసింది. దీనికి అన్ని కంట్రీస్ వాలంటరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించినప్పుడు ఇండియా ఏ పొజిషన్లో ఉంది, దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి మేజర్ స్టేట్స్ అన్నీ కూడా ఏ పొజిషన్లో ఉంది టోటల్గా, దాంతోపాటు ఒక్కొక్క ఇండికేటర్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఓకేనండి, పోవర్టీ ఎలిమినేషన్, ఇలా మనకి 17 గోల్స్ ఉన్నాయి కదా. ఈ 17 గోల్స్లో ఒక్కొక్క గోల్లో ఏ స్టేట్ పెర్ఫార్మెన్స్ బాగుంది, టోటల్గా ఏ స్టేట్ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇంకా వేటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ వల్ల ఆయా స్టేట్స్కి ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. అందుకనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేరుకోవటం అనేది ముఖ్యమైన అత్యవసరం. ఎందుకంటే వీటిలో ఏముంటాయి? త్రాగునీరు కల్పించడం, పేదరికాన్ని నిర్మూలించడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటం, ఓషన్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయటం, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయటం, ప్రతి అంశం ఈ 17 గోల్స్లో ఉంటుంది. అందుకని ఈ 17 గోల్స్ని కనుక ఏ కంట్రీ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది అని అర్థం అనమాట. డెవలపే కాదు, వాటి స్కోర్స్ అనేది అబోవ్ 90 ఉంటే 100కి అవి హై డెవలప్డ్ నేషన్గా కూడా చెప్పడం జరుగుతుంది, మొత్తం యావరేజ్ కనుక హయ్యర్గా ఉంటాయి. ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రిలీజ్ చేసే సంస్థ ఎవరు అంటే నీతి ఆయోగ్. ఇంకొకటండి, మనకి 2000లో యుఎన్ కొన్ని గోల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, 8 గోల్స్ని. ఆ 8 గోల్స్ని 2015 వరకు టార్గెట్ పెట్టింది. వీటిని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటారు. సో మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు అంటారు. ఈ మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు 15 సంవత్సరాలకే 2000 నుంచి 2015 వరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2015 నుంచి 2030 వరకు యుఎన్ అనౌన్స్ చేసిన గోల్స్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఈ పదంలోనే ఉంది సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి అని అర్థం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, సస్టైనబిలిటీ అంటే ఏంటండి? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజెంట్ మనం ఎకనామికల్ గెయిన్ గురించి ఎన్వైరన్మెంట్ని పాడు చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ని ఇప్పుడే యూజ్ చేసేసుకుంటున్నాం టోటల్గా. వీఆర్ కన్జ్యూమింగ్ టోటల్ రిసోర్సెస్ ఇన్ ప్రజెంట్ డేస్. వీఆర్ డ్రైనింగ్ ఆల్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ దిస్ నేచర్. కంప్లీట్గా మనం ఇప్పుడే డ్రైన్ చేసేస్తున్నాం, మొత్తాన్ని వెలికి తీసేసి వాడేస్తున్నాం. ఇప్పుడు కోల్ ఉంది, ఇప్పుడే వాడేసాం. ఫ్యూచర్లో పీపుల్కి కోల్ ఎలా అంటే, ఇప్పుడున్న కావాల్సిన దానికన్నా ఎక్కువగా రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయటం, ఫ్యూచర్ జనరేషన్ని రిస్క్లో పడేయటం, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయటం. ఇప్పుడు ఎక్కువ కోల్ ఉపయోగించి తీసేసి బయటకు తీసాం అనుకోండి, ఏమవుతుంది? కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ వల్ల ఏమవుతుంది? ఎక్కువగా పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. ఈ పొల్యూషన్ అంతా ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ని క్రియేట్ చేస్తుంది, నివాస యోగ్యంగా కాకోకుండా చేస్తుంది ప్రాంతాలని. మరి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఎక్కడ ఉండాలి? భూమి లోపల ఉండాలి, ఇంకా మూవీస్లో చూపించినట్టు, లేదా స్పేస్లోకి వెళ్ళాలి, లేదా మార్స్ మీద ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి? మార్స్ మీద కనుక పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటే ఫ్యూచర్లో ఎర్త్ కనుక డిస్ట్రాయ్ అయితే మార్స్ మీదకి వెళ్ళడానికి కాలనీస్ కడతామని చెబుతున్నాడు ఎలాన్ మస్క్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి అనేది ఇక్కడ మనకి మొత్తం సెర్చ్ చేస్తున్నాం. మన ప్రయోగం అది సింపుల్, ఏం లేదు. ఇప్పుడు పర్యావరణాన్ని పాడు చేయకుండా, ఎన్వైరన్మెంట్ని డిస్ట్రాయ్ చేయకోకుండా, ఫ్యూచర్ జనరేషన్కి రిసోర్సెస్ ఉంచుతూ, అంటే వచ్చే తరాల వాళ్ళకి ఈ వనరులను ఉంచుతూ, కోల్, బొగ్గు, ఇంధనాలు, మినరల్స్ ఇవన్నిటిని ఉంచుతూ, మనం కూడా ప్రజెంట్ కాంప్రమైజ్ కాకుండా డెవలప్ అవుతూ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయటమే, పర్యావరణం రక్షించడమే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటే. అలా సుస్థిరంగా భూమి ఉండటం కోసం యుఎన్ ఎందుకు పనిచేస్తుందండి? అన్ని దేశాల కోసం పనిచేస్తుంది యుఎన్.
అందుకని యూఎన్ రిలీజ్ చేస్తుంది ఇది. యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎందుకు ఇచ్చింది? అన్ని దేశాలు సుభిక్షంగా ఉండాలని. ఈ ప్రపంచం మొత్తం ఒక్కటిగా చూడమంటుంది. ఎవరి స్వార్థానికి వాళ్ళు చూడొద్దు, పక్క దేశాల ప్రజలు కూడా మన వాళ్ళే, అందరినీ ఒకలాగా చూసి సస్టైనబుల్గా ఈ ఎర్త్ ఉండాలి. అందుకని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చారు. దీంట్లో సోషల్ ఇండికేటర్స్ ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ ఇండికేటర్స్ ఉంటాయి, ఎకనామికల్ ఇండికేటర్స్ ఉంటాయి, చాలా మల్టిపుల్ డైమెన్షన్లో ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ అన్నిటినీ ఒక ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకెళ్తా ఉంటే సస్టైనబిలిటీ అనేది సాధ్యమవుతుందన్నమాట. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్నా ముందే ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని రిలీజ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకు ప్రిలిమినరీలో అడిగారు, మెయిన్స్లో అడిగారు, బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్. ఓకేనండి. సో మనం ఎక్కువగా కాషియస్గా ఉండాలి ఈ విషయంలో. ఎనీవే, సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా రిపోర్ట్ రిలీజ్ అవ్వటం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ని 2020-21కి రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారండి? నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ ఈజ్ ఏ ప్రైమరీ థింక్ ట్యాంక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో విచ్ రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా. ప్రణాళికా సంఘాన్ని రీప్లేస్ చేస్తూ మనకి నీతి ఆయోగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం చాలా స్టాండర్డ్ ఎకానమీలో చాలా మాట్లాడుకున్నామండి దీని గురించి. ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ 2014లోనే ఈ నీతి ఆయోగ్ ఫామ్ అయింది. కానీ ప్లానింగ్ కమిషన్ అనేది 2017 మార్చ్ 31తో ఎండ్ అవడంతో నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయిందండి? 2017 ఏప్రిల్ 1 నుంచి నీతి ఆయోగ్ అనేది ఇంప్లిమెంట్ అయిందనమాట. సో ప్లానింగ్ కమిషన్ ఎండ్ అయిన తర్వాత. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎనీవే, నీతి ఆయోగ్కి సో మేజర్ వైస్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారండి? చైర్పర్సన్గా ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి. ప్లానింగ్ కమిషన్కి చైర్పర్సన్ కూడా ప్రైమ్ మినిస్టర్. సో నీతి ఆయోగ్ కూడా చైర్మన్ మనకి ప్రైమ్ మినిస్టరే ఉంటారు. సో తర్వాత వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అండి. ప్రజెంట్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. సో నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇట్ ఈజ్ ఏ థింక్ ట్యాంక్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్. సో వాటర్ ట్యాంక్లో వాటర్ ఉంటుంది, థింక్ ట్యాంక్లో థాట్స్ ఉంటాయి. ఏ థాట్స్ ఉంటాయి? ఇండియాని ఎలా డెవలప్ చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, సో ఇండియాని డెవలప్డ్ నేషన్స్గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సో అనే మల్టిపుల్ ఐడియాస్ ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్, నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుందండి. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటారు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ స్ట్రక్చర్ మొత్తం నేను చాలా డీటెయిల్గా చెప్పాం, కానీ ఈ రిపోర్టే ఇక్కడ మనం మాట్లాడటం ముఖ్య ఉద్దేశం. అందుకని నీతి ఆయోగ్ గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడాం కాబట్టి నేను కొంచెం బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ అమితాబ్ కాంత్ అనమాట. సో ఎనీవే, మనకు తెలుసు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అదే నీతి ఆయోగ్. ఇది 1 జాన్ 2014 నరేంద్ర మోడీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ప్లానింగ్ కమిషన్ తీసేయాలనే ఆలోచనతో ఈ న్యూ బాడీని ఇంట్రడ్యూస్ చేశారు నీతి ఆయోగ్ అనేది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండ్ ఆయోగ్ అంటారు. ఆయోగ్ అంటే సంక్షేమం అని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది జాతీయ సంస్థ. దేనికి? ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి సో హైలీ డెవలప్డ్ స్టేట్కి మార్చడమే నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎనీవే అండి, సో అయితే ఇక్కడ నీతి ఆయోగ్ ఈజ్ ఏ 15 years పర్స్పెక్టివ్ ప్లాన్. 15 సంవత్సరాల ప్రణాళిక అండి నీతి ఆయోగ్. వేరాజ్ ప్లానింగ్ కమిషన్ వాజ్ 5 years ప్లాన్. అవునా? సో 5 సంవత్సరాల ప్రణాళిక ఏమో ప్లానింగ్ కమిషన్ అయితే, ప్రణాళికా సంఘం అయితే 15 years పర్స్పెక్టివ్ ప్లాన్, 15 సంవత్సరాల దీర్ఘ ప్రణాళిక నీతి ఆయోగ్. అవునండి. సో అది నీతి ఆయోగ్. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ అండి. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ చైర్పర్సన్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. సో ఇది ప్లానింగ్ కమిషన్ డిజాల్వ్ చేస్తూ వచ్చిందనమాట. దీని యొక్క ఎయిమ్ని మనం చూస్తే టు ఫాస్టర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎకనామిక్ పాలసీ మేకింగ్ ప్రాసెస్. మేజర్గా ఎకానమీ డెవలప్ అవ్వాలి, ఎన్వైరన్మెంట్ సేఫ్గా ఉండాలి, సోషల్ ఇండికేటర్స్ డెవలప్ అవ్వాలి, దానికి తగ్గట్టు ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది నీతి ఆయోగ్. సో స్టేట్ గవర్నమెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ని చేయటమే నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేజర్గా నీతి ఆయోగ్ యొక్క ఎయిమ్ ఏంటండి? సో పోవర్టీ ఎలివేషన్, పేదరికాన్ని నిర్మూలించడమే. ప్లానింగ్ కమిషన్ మెయిన్ ఎయిమ్ కూడా పోవర్టీ ఎలివేషనే. పోవర్టీ ఎలివేషన్ అంటే పేదరికాన్ని నిర్మూలించడం. పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ డెవలప్మెంట్. ఇదే కదా గవర్నమెంట్ యొక్క మొత్తం గవర్నెన్స్. అవునండి. సో ప్రభుత్వం యొక్క పరిపాలన అంటే అదే కదా మొత్తం. సో ఇది విషయం అనమాట. ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరండి? నరేంద్ర మోడీ. సో ఎప్పుడైనా కానీ చైర్మన్ ఎవరు ఉంటారు నీతి ఆయోగ్కి? సేమ్ ప్లానింగ్ కమిషన్లో చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టే నీతి ఆయోగ్లో కూడా చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారనమాట. ఎనీవే అండి, మనకి 17 goals ఏంటి ఉన్నాయో చాలాసార్లు మాట్లాడాం, అయినా మళ్ళీ మాట్లాడతాం. ఓకేనండి. ఆ 17 goals ఉన్నాయి మొత్తం. తర్వాత 169 టార్గెట్స్ ఉన్నాయి. ఎందుకు? భవిష్యత్తులో మనం సుభిక్షంగా ఉండటం కోసం.
సస్టైనబుల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం. ఎన్ని గోల్స్ ఉన్నాయండి? 17 గోల్స్ ఉన్నాయి. ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి? 169 టార్గెట్స్ ఉన్నాయి. అవునా? 17 గోల్స్ ఏంటో చూడండి ఒకసారి. నో పోవర్టీ, సో దారిద్ర్య నిర్మూలన, పేదరికాలను నిర్మూలించడం. పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఏంటంటే పోవర్టీ ఎలివేషన్ జరిగితే ఏం జరుగుతుంది? సో అందరికీ ఫుడ్ ఉంటుంది. మినిమం పోవర్టీ అంటే ఏంటండి? ఫుడ్, క్లోతింగ్, సో బట్టలు లేకపోవటం, ఆహారం లేకపోవటం, కనీస గృహవస్తు లేకపోవటం, హౌసింగ్ లేకపోవటం. సో అంతే కదా. సో ఈ 3 లేకపోవటం, మినిమం ఈ 3 బేసిక్ ఫెసిలిటీస్ అండి అందరికీ. సో ఇవి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసినట్టే. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తే పోవర్టీ ఎలిమినేట్ చేసినట్టే. సో అలా గవర్నమెంట్స్ అన్నీ కూడా పోవర్టీని ఎలివేట్ చేయడానికి, సో అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు కొనసాగించాలి. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అనమాట. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2, జీరో హంగర్. సో జీరో హంగర్, ఆకలి నుంచి విముక్తి. సో ఇప్పుడు చూడండి, చాలామంది ప్రజలు మనం రెస్టారెంట్లకు వెళ్ళి ఫుల్గా ఆర్డర్ ఇచ్చి ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఫుడ్ వేస్టేజ్. మనం ప్లేట్లో తినేదానికన్నా కూడా వేస్ట్ అయ్యే ఫుడ్, అంటే రైతు యొక్క కష్టం ఎక్కువగా వేస్ట్ అవుతుంది కంపేర్ టు మనం కన్జంప్షన్ కన్నా కూడా. సో హోటల్స్లో చూడండి, ఆర్డర్ ఇస్తారు, వాటిని పడేస్తారు. సో ఎంత ఫుడ్ వేస్టేజ్ అవుతుందో. కానీ ఒక పక్క ఫుడ్ వేస్టేజ్ అవుతుంటే ఇంకొక పక్క పూర్ పీపుల్ అనేవాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారనమాట. సో అలా ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలు కూడా ముందు పోవర్టీ అంటే ఫుడ్, హౌసింగ్, హౌసింగ్, క్లోతింగ్, అంటే వీటన్నిటిలో బట్టలు వేసుకోవటం ముందు నిత్యంగా మినిమం అవసరాలైనటువంటి హౌసింగ్, గృహవసతి కానీ, దాంతోపాటు ఫుడ్. ఈ 3 కూడా అతి ముఖ్యమైనది ఏంటంటే మిగతా ఉన్నా వండకపోయినా బతుకుతారో లేదో కానీ ఫుడ్ లేకపోతే బతకలేరు. సో అందుకనే పోవర్టీ ఎలిమినేట్ చేయాలి అంటే ముందల జీరో హంగర్ రావాలి. సో అంటే సింపుల్గా ఆకలి నుంచి విముక్తి కల్పించాలి, అందరికీ సరైన ఆహారాన్ని అందించాలన్నమాట. థర్డ్ సస్టైనబుల్ డెవలప్ చేయండి చూడండి, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అంటే ఆరోగ్యవంతమైన జీవనశైలి. సో ఎప్పుడు చూడండి, ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా తగ్గిపోతుంది, హెల్త్ లేదు. చూడండి కోవిడ్-19 వల్ల డెత్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దానికి గల కారణం ఏంటంటే హై న్యూట్రియంట్ ఫుడ్ ఉండట్లేదు. ఇండియన్ ఉమెన్స్లో ఎనీమియా ఎక్కువ ఉంది, రక్తహీనత ఎక్కువ ఉంది. ఇండియన్ ఉమెన్స్లో, తర్వాత చిన్నపిల్లల్లో స్టంటింగ్ ఎక్కువగా ఉంది. సో అంటే తన ఏజ్కి తగ్గట్టుగా ఎత్తు లేకపోవటం. వాస్టింగ్ ఎక్కువగా ఉంది, అంటే తన ఎత్తుకు తగ్గట్టు బరువు లేకపోవటం. సో ఇలాంటి చాలా ఇండికేటర్స్ అనేవి సో కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకుంటేనే కదా హెల్త్ ఇంప్రూవ్ అయ్యేది. సో అలాంటి టాపిక్స్ గురించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 మాట్లాడుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4, క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది అన్నిటికీ బ్యాక్ బోన్ అండి. సపోజ్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, మంచిగా ఎడ్యుకేటెడ్ అయితే. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగిందనుకోండి, పోవర్టీ ఎలిమినేట్ అవుతుంది, పేదరికం నిర్మూలించబడుతుంది. సో ఇవన్నీ ఒకటి ఇంటర్లింకా కాదా? ఎగ్జాక్ట్గా ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి అనమాట. సో బాగా ఎడ్యుకేటెడ్ అయితే ఆటోమేటిక్గా అన్ని సోషల్ ఇండికేటర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల రేటు తగ్గుతుంది. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, MMR, మాతృత్వ మరణాల రేటు తగ్గుతుంది. చనిపోయే ప్రెగ్నెంట్ ఉమెన్ తగ్గుతారు. అవునా? లిటరసీ రేట్ పెరుగుతుంది. అవునా? సోషల్ ఈవెల్స్ రిమూవ్ అవుతాయి. సో ఇదంతా సొసైటీ యొక్క వెల్ఫేర్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. నెక్స్ట్ 5th చూడండి. సో ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ. 5th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం. సో మనం మేజర్గా మన ప్యాట్రియార్కల్ సొసైటీలో సో పురుషుడే అత్యాధునికమైనటువంటి హైరార్కీ అనుకోవటం పెద్ద తప్పు. పురుష అంటే ఏంటంటే మేలని కాదు. యాక్చువల్గా మన గ్రంథాల్లో పురుష అంటే మేలని కాదు, పురుష అంటే సమర్థవంతమైన వాళ్ళు అని అర్థం. అది మెన్ కానీ ఉమెన్ కానీ. పురుష అని అంటే ఓన్లీ మేల్ అని కాదు, అది పురుష అంటే బలవంతులు, సమర్థవంతులు అని. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. అది అప్లిఫ్ట్ చేస్తుంది. అది అందరూ అర్థం చేసుకోకపోవడం వల్ల ఇబ్బంది అయింది. సో ఎనీవే, మేల్ అండ్ ఫీమేల్ సో బోత్ ఆర్ ఈక్వల్. మన ఇంట్లో కూడా చూడండి, అబ్బాయిలని మంచి పెద్దగా చదివిస్తారు, ఫీమేల్స్ని చదివించరు. సో ఇవన్నీ కూడా మేజర్ డిసడ్వాంటేజెస్ అనమాట. సో అబ్బాయే పుట్టాలని అనుకుంటాడు, ఎందుకంటే తొందరగా ముందే చంపేస్తాడు కాబట్టి. సో ఇది మేజర్ జెండర్ బయాస్డ్. సో ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, సో వీళ్ళు పొందటంలో కానీ, ఇచ్చే దాంట్లో కానీ జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు, సో మహిళా సాధికారత లేదు. సో ఇవన్నీ కూడా మేజర్గా డిసడ్వాంటేజెస్ అనమాట. అందుకనే సో జెండర్ ఈక్వాలిటీ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5. ఇది ఒక సోషల్ ఇండికేటర్. నెక్స్ట్ 6th చూడండి, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. కోవిడ్-19 పీరియడ్లో శానిటేషన్ సరిగా లేకపోవటం, క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ లేకపోవటం, ఇవి కూడా సో స్పైరల్ అవడానికి గల మేజర్ రీజన్స్ అనమాట. శుద్ధమైన నీరు మరియు పరిశుభ్రత లేకపోవటం సో ఉండాలి. అప్పుడే
కమ్యూనికేబుల్ డిసీజెస్. సో రీసెంట్గా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటువ్యాధులు, ఇది నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే అంటువ్యాధులు, కానీ అంటువ్యాధులు ప్రబలటానికి ఎక్కువగా శుద్ధమైన నీరు మరియు నీటి శుద్ధతే ముఖ్యం అనమాట. శానిటేషన్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది డామినెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో అందుకని మనకి జల్ జీవన్ మిషన్ని తీసుకొని వచ్చారు ఇండియన్ గవర్నమెంట్. సో అందరికీ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వటం కోసం. నెక్స్ట్ 7th చూడండి. 7th వచ్చేసి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో ఇక్కడ చౌకైన మరియు కాలుష్య రహిత విద్యుత్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి, క్లీన్ ఎనర్జీ. సో అంటే చౌకైనటువంటి కాలుష్య రహిత విద్యుత్. కాలుష్య రహిత విద్యుత్ అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు కోల్ ఉందండి, కోల్ని మనం ఎక్కువగా మండిస్తే ఏమవుతుంది, బొగ్గును మండిస్తే ఏమవుతుంది, కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. కార్బన్ కాంపౌండ్స్ అంటే ఏం రిలీజ్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రస్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, ఇలాంటివన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా రిలీజ్ అయినప్పుడు ఇవి ఏం చేస్తాయి, ఎన్వైరన్మెంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్గా ఉంటాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్గా ఉంటే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. సో ఇలా ఎయిర్ని పొల్యూట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు అది క్లీన్ ఎనర్జీ ఎందుకు అవుతుంది, కోలు క్లీన్ ఎనర్జీ కాదు. ఇప్పుడు సపోజ్ సోలార్ నుంచి అంటే సౌర విద్యుత్ నుంచి కానీ, విండ్ ఎనర్జీ అంటే పవన విద్యుత్ నుంచి కానీ, సో ఎనర్జీని కనుక మీరు డెవలప్ చేస్తే ఈ సోలార్ నుంచి, సన్ నుంచి వచ్చే ఇంటెన్సిటీ రేడియేషన్స్లో ఉన్న ఫోటాన్స్ని యూజ్ చేసుకొని సన్ రేస్ నుంచి మనం ఎనర్జీని రిలీజ్ చేస్తాం. దానివల్ల బై ప్రొడక్ట్స్ ఏమైనా రిలీజ్ అవుతాయి అంటే ఎన్వైరన్మెంట్కి హాని చేసి ఏమీ రిలీజ్ అవ్వవు. దాంతోపాటు మేజర్గా విండ్ ఎనర్జీ, టర్బైన్స్, ఫ్యానులు లాగా ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ఈ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే మీకు విండ్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారనమాట. అలా విండ్ ఎనర్జీ వల్ల కూడా ఎటువంటి కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవ్వవు, ఓన్లీ శిలాజాలు. సో ఈ శిలాజాలు అంటే ఏంటండి, పెట్రోలియము, గ్యాసు, పెట్రోలియం ప్రొడక్ట్సు, సో కోలు, ఇవన్నీ కూడా శిలాజాలు అంటారనమాట. సో ఇలాంటివి బర్న్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. సో అది ఇక్కడ మనం గమనించాల్సిందే. సో అందుకనే కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ కాకోకుండా క్లీన్ ఎనర్జీ అంటున్నారు. ఫ్యూచర్లో సన్ రేస్ నుంచి అంటే సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, జియోథర్మల్ ఎనర్జీని, ఓకేనండి, దాంతోపాటు టైడల్ ఎనర్జీని, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేస్తే ఎన్వైరన్మెంట్కి హామ్ ఉండదు. సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరగదనమాట. వీటిని క్లీన్ ఎనర్జీస్ అంటారు. ఈ క్లీన్ ఎనర్జీసే రెన్యూబుల్ ఎనర్జీస్ అనమాట, పునరుత్పాదక ఇంధనాలు అంటారు, లేదా శుద్ధ ఇంధనాలు అంటారు. సో అది 7th గోల్ అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7th. మీరు ఎప్పుడు ఏ గోల్ చెప్పినా కానీ ఈజీగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 17 గోల్స్ కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. 8th చూడండి, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఇక్కడ ఎకానమీ గురించి మాట్లాడుతుందండి ఇది. సో గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి. సపోజ్ చూడండి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్లో పర్ఫెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో అంటే ఆ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ని ఎవరు నష్టపోకోకుండా, నేను ఎక్కువ నేను తక్కువ అనే డిఫరెన్సెస్ లేకోకుండా ఎంప్లాయ్మెంట్ ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ డెవలప్ అయితే వీటి నుంచి వచ్చే జీవీఏస్ని మనం గ్రాస్ వాల్యూ యాడెడ్స్ని ఏమంటామండి, జీడిపి అంటాం. అవునా? సో జీడిపి అంటాం. స్టేట్లో అయితే జిఎస్డిపి అంటాం. సో ఇవి ఆటోమేటిక్గా ఎకనామికల్ కండిషన్స్ ఇంప్రూవ్ అయినట్టేనే కాదా, ఎగ్జాక్ట్గా. సో అందుకనే సో గౌరవపరమైన పని. సో అంటే సింపుల్గా సో చెప్పాలంటే వర్క్ కండిషన్ అనేది చాలా డీసెంట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9లో చూడండి. సో 9 ఏంటండి, సో ఇక్కడ కొంచెం కనిపించట్లేదండి పరిస్థితి, అందుకనే చూస్తున్నాను. సో 9 వచ్చేసి ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి చిన్నగా ఉన్నాయి కొంచెం, అందుకని ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారండి. ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఇన్నోవేషన్ కొత్త ఐడియా సైంటిఫిక్గా డెవలప్ అయినాయి అనుకోండి. సో స్టార్టప్ స్కీమ్ అదే కదా ఉంది. సో అంటే మనం కొత్త అంకుర పరిశ్రమని, మన ఐడియాని మార్చాలి. ఎలా మార్చాలి మన ఐడియాని, సో సింపుల్గా కన్వర్ట్ చేయాలి. సో దాని ఒక మన ఐడియా, ఇప్పుడు నాకు ఒక వండర్ఫుల్ ఐడియా ఉంది, ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ని నేను ఇంప్లిమెంట్ చేయగలగాలన్నమాట. అది ఇన్నోవేటివ్ ఇండస్ట్రీ ప్రోడక్ట్. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి. సో మౌలిక వస్తువులు ఉండాలి, రోడ్లు, రైల్వేలు, సో నౌకాశ్రయాలు, సో రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్నమాట. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 చూడండి, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఎక్కువ ఉన్నాయి. అసమానతలు అంటే 2 రకాలుగా ఉంటాయి ఇక్కడ. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే
మన ఇండియాలో ఉన్నాయి మేజర్గా క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్. ఇది సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే మూర్ఖత్వపు భావన. సో అది సోషల్ ఇన్ఈక్వాలిటీస్. దాంతోపాటు అది కాకోకుండా ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఈ ఎకనామికల్ ఈక్వాలిటీస్ ఈ మధ్య బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇంతకుముందు క్యాస్ట్లో అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అనే డిఫరెన్సెస్ ఎక్కువగా ఉండేవి. దీన్ని సోషల్ ఈవిల్ అంటారు. సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ సోషల్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ ఇది. అలానే ఎకనామికల్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ ఇప్పుడు బాగా పెరిగింది. క్యాస్ట్ బేస్డ్ కన్నా కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే హయ్యర్ ఇన్కమ్ గ్రూపు, లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఆదాయ సమానతలు బాగా పెరిగినాయి. ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా మారుతున్నారు, లేని వాళ్ళు ఇంకా లేని వాళ్ళుగా మారుతున్నారు. ఈ గ్యాప్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ గ్యాప్ని మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఆదాయ అసమానతలు అంటారనమాట. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్. దాన్ని తగ్గించాలని చెప్తున్నారు, అది సోషల్గా కానీ లేదా ఎకనామికల్గా కానీ. నెక్స్ట్ 11th సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సో స్థిరమైనటువంటి నగరాలు మరియు వీధులు, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ స్థిరమైన నగరాలు అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్థిరమైన నగరాలు అంటే ఏంటంటే సస్టైనబుల్ సిటీస్ అంటే సిటీస్లో మనకి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుందండి. దాంతోపాటు పొల్యూషన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతుండటంతో పీపుల్ హెల్త్ కూడా డిగ్రేడ్ అయిపోతుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనం సిటీస్ అనేది ఫ్యూచర్లో ఇప్పుడు అర్బన్ పాపులేషన్ అంతా ఎక్కడికి రూరల్ పాపులేషన్ అంటే మనకి పల్లెటూరులో ఉన్న వాళ్ళు మొత్తం ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం అర్బన్కి వెళ్తున్నారు. అంటే ఫ్యూచర్లో రూరల్లో ఉన్నాయి కూడా అర్బన్గా మారిపోయే అవకాశం ఎక్కువగా అనిపిస్తుందండి. టోటల్గా ఫ్యూచర్లో ఇంకా రూరల్ ఏరియాస్ లేకుండా అర్బన్గానే మారిపోయే అవకాశం ఉంటుంది. అలా ట్రాన్స్ఫార్మ్ చెందుతాయి అనమాట. అలా అర్బన్ వైపు ట్రాన్స్ఫార్మ్ చెందేటప్పుడు అర్బన్ సిటీస్ ఎలా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి. అంటే ఎన్వైరన్మెంట్కి డ్యామేజ్ చేయకూడదు. ఆ సిటీస్ ఫ్యూచర్ జనరేషన్కి హ్యాబిటబుల్ ప్లేసెస్గా ఉండేలాగా ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడే మనం డిస్ట్రాయ్ చేయకూడదు వాటన్నిటిని. సో అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 అండి, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, బాధ్యతాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి. సో రెస్పాన్సిబుల్ అంటే మనం ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం, ప్రొడ్యూస్ చేసింది ఎక్కువ, కన్జంప్షన్ చేసేది తక్కువ, వేస్ట్ చేసేది ఎక్కువ. అలా రెస్పాన్సిబుల్గా ఉండాలండి ప్రొడక్షన్, కన్జంప్షన్ ప్రతి విషయంలో కూడా. ఉత్పత్తికి మరియు వినియోగానికి మధ్యలో వ్యత్యాసాన్ని తగ్గించి ఉత్పత్తి ఎంత వినియోగం అవుతుందో అంత ఉత్పత్తి చేసుకుంటే ఫ్యూచర్లో కూడా సస్టైనబుల్గా ఉంటుంది. ఇప్పుడు కోలు 100 టన్నులు కావాలండి, నేను 1000 టన్నులు బయటకు తీయటం వల్ల ఏమవుతుంది, దీనివల్ల ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో హ్యాబిటబుల్ ప్లేస్ కాకుండా పోతుందన్నమాట. అలా కాకుండా 100 టన్నులు అవసరమైతే 100 టన్నులే తీసుకున్నాను అనుకోండి, అది రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 చూడండి, క్లైమేట్ యాక్షన్, పర్యావరణ పరిరక్షణ. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, దానికి అనేక రకాలైన పొల్యూషన్, దాంట్లో ఇంపార్టెంట్ది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ల వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయి. సో ఇవి మేజర్గా గ్లోబల్ వార్మింగ్ని, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి గ్లోబల్ వార్మింగ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. సో ఎన్వైరన్మెంట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, కోవిడ్ కూడా యానిమల్స్ నుంచి, యాక్చువల్గా జునైటిక్ డిసీజ్ అంటారు దీన్ని, అంటే యానిమల్ నుంచి యానిమల్కే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ యానిమల్ నుంచి హ్యూమన్ బీయింగ్కి ట్రాన్స్ఫర్ అవుతుందంటే మనం ఎన్వైరన్మెంట్ని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నా కానీ ఇలా మ్యూటేషన్స్ అనేది ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని ఎన్వైరన్మెంట్ అనేది ఎకానమీ డెవలప్ అవుతూ ఉంటే ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ అవుతుంటుంది. కానీ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ని సాధించడమే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కావాలన్నమాట. ఎనివే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13. సో ఈ గోల్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14, లైఫ్ అండర్ వాటర్. ఓకే అండి, మనం లైఫ్ అబోవ్ వాటర్ చూస్తాం, తర్వాత లైఫ్ అండర్ వాటర్ చూస్తాం. సో ఇలా మనకి చూస్తాం అనమాట. ఇక్కడ మనకు లైఫ్ బిలో వాటర్. యాక్చువల్గా మనం అనుకుంటాం ఈ ఎర్త్ మీద ఎక్కువగా యానిమల్స్ ఉన్నాయని. లేదండి, వాటర్లో, ఓషియన్స్లో బయోడైవర్సిటీ ఎక్కువ, జీవ వైవిధ్యం ఎక్కువ. బయోడైవర్సిటీ అంటే ఏంటండి, మీరు బయోడైవర్సిటీ అంటున్నారు అని అంటే బయోడైవర్సిటీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటే ఏంటంటే ఒకే యానిమల్ కాదు, మల్టిపుల్ యానిమల్స్ మల్టిపుల్ నెంబర్స్లో ఉంటాయి. సో అండర్ ది ఓషియన్ అంటున్నారు, బిలో ఓషియన్ అంటే సముద్రం యొక్క జలాల లోపల. ఈ సముద్ర జలాల లోపల మన భూమి మీద కన్నా కూడా ఎక్కువ యానిమల్స్ ఉంటాయండి, ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తేనే మనకి బయోడైవర్సిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఎన్వైరన్మెంట్ తనంతరకు తానుగా బ్యాలెన్స్ చేసుకుంటుంది, కానీ మనం ఇంకా డ్యామేజ్ చేస్తూ ఉంటే ఎంతకాలం అని బ్యాలెన్స్ చేసుకుంటుంది, అది మేజర్ ప్రాబ్లం అనమాట, బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. సో అలా లైఫ్ అండర్ వాటర్ కూడా థ్రెట్లోకి వెళ్ళింది. ఎందుకంటే సపోజ్ చూడండి, మనం ఏం చేస్తాం, చిన్న చిన్న కాస్మోటిక్స్ ఉపయోగిస్తాం, చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి ఈ కాస్మోటిక్స్లో, దీన్ని ఫేస్ వాష్ చేసుకుంటాం. ఈ ఫేస్ వాష్ చేసుకున్నాక ఇవన్నీ ఏడకి వెళ్తాయి, వాటర్లోకి వెళ్తాయి. ఈ వాటర్ నుంచి ఎక్కడికి వెళ్తాయి,
రివర్స్లోకి వెళ్తాయి, రివర్స్ నుంచి ఓషన్స్లోకి వెళ్తాయి, ఓషన్స్లోకి వెళ్ళి ఏమవుతాయి, ఓషన్లో పేరుకుపోతాయి. ఈ పేరుకుపోయిన ఏమంటే చేపలు తినేస్తాయి. ఈ చేపలను మనం ఎవరు తింటారు, మనం తింటాం. అంటే ఇది ఎక్కడికి వచ్చింది, ఫుడ్ సైకిల్లోకి వచ్చింది. అవునండి, ఫుడ్ సైకిల్లోకి వచ్చేసింది. అందుకనే కదా క్యాన్సర్లు ఎక్కువ వచ్చేది. క్యాన్సర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి, సెల్స్ ఎందుకు మ్యూటేట్ అవుతున్నాయి దీనికే. సో ఇన్వేజన్, రాడికల్ ఎలిమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, రాడికల్ సెల్స్ ఎక్కువ అవుతున్నాయి. అవునా. సో ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ అనమాట. అంటే ఇప్పుడు లైఫ్ బిలో వాటర్ సస్టైనబుల్గా ఉంటేనే అబోవ్ వాటర్లో కూడా సస్టైనబుల్గా ఉంటుంది, ల్యాండ్ మీద కూడా సస్టైనబుల్గా ఉంటారు. సో అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అండి, 14th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లైఫ్ బిలో వాటర్ అండి. తర్వాత లైఫ్ ఆఫ్ ల్యాండ్. అవునండి, సో భూమి మీద ఉన్నటువంటి బయోడైవర్సిటీని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఓన్లీ యానిమలే కాదు, సో తర్వాత ప్లాంట్స్ని కూడా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తేనే భూమి మీద ఉన్నటువంటి జీవరాశులని కాపాడాలి. అది ఎన్వైరన్మెంట్లో భాగం. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 16 ఏంటండి, పీస్ అండ్ జస్టిస్. తర్వాత సో పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో మేజర్గా పీస్ అండ్ జస్టిస్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ముఖ్యంగా శాంతి, న్యాయం, పటిష్టమైనటువంటి సంస్థలు. సో ఇది సోషల్ ఇండికేటర్ అండి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17 ఏం లేదండి, పై లక్ష్యాలన్నింటినీ భాగస్వామ్యంతో ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళి డెవలప్ చేస్తున్నాం అనేదే 17th గోల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా 17 గోల్స్ ఉన్నాయండి. ఈ 17 గోల్స్ను కూడా మనం కంప్లీట్గా ఒక్కొక్క గోల్లో, సపోజ్ ఒక్కొక్క గోల్లో ఒక్కొక్క స్టేట్లో ఏమైంది, సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇది నెక్స్ట్ మాడ్యూల్లో మనం కంటిన్యూ చేద్దాం. సో ఆన్లైన్ క్లాసుల వాళ్ళకి ఈ మాడ్యూల్ అనేది కంటిన్యూ అవుతుందండి. సో చాలా డీటెయిల్డ్ ఇండికేటర్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయని చెప్తాను. లోపల మాత్రం ఇవి అప్లోడ్ చేయబడతాయి ఆన్లైన్లో. సపోజ్ చూడండి, సో ఇలా ఒక్కొక్క స్టేటు దాని ఇండియా ర్యాంక్ ఎంత, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అండి. ఇది ఇండియా ర్యాంక్ 66 అనుకోండి. ఒక్కొక్క స్టేట్ యొక్క ర్యాంక్ ఎంత ఉంది, ఒక్కొక్క స్టేట్ యొక్క స్కోర్ ఎంత ఉంది, ఎంత స్కోర్ని ఇంప్రూవ్ చేసుకున్నాయి ఇండియాతో పోల్చుకున్నప్పుడు. దాంతోపాటు ఈ గ్రీన్గా ఉన్నాయన్నీ కూడా సో ఇంప్రూవ్ చేసుకున్న స్టేట్స్, ఎల్లోగా ఉన్నాయన్నీ కూడా మీడియంగా ఉన్న స్టేట్స్, రెడ్గా ఉంటే మాత్రం వాటి స్కోర్ చాలా తక్కువగా ఉంటే అవి ఇండికేషన్ కాదనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా అంతా ఆన్లైన్ క్లాసెస్లో ఇవ్వడం జరుగుతుందండి. సో సింపుల్గా చూడండి, ఫస్ట్ది మీకు ఇవన్నీ కూడా ఇండికేటర్స్ అంటే చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్లైన్ క్లాసెస్లో. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ గోల్ చూడండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ గోల్ చూడండి, నో పావర్టీ, పేదరికం తగ్గించాలి. అవునా, నో పావర్టీ, పేదరికాన్ని తగ్గించాలి. ఏంటంటే దారిద్ర్య నిర్మూలన, పేదరికాన్ని తగ్గించాలి. అది ఫస్ట్ గోల్ మనం. సో ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, అన్ని రకాలటువంటి పేదరికాన్ని తగ్గించాలి. ఒకటే డైరెక్షన్లో కాదండి, ఫుడ్ ఒక్కటే కాదు, క్లోతింగ్ ఒకటే కాదు, హౌసింగ్ ఒకటే కాదు, మల్టీ డైమెన్షనల్. పావర్టీ ఇండెక్స్ అనేది ఏది పర్ఫెక్ట్ అండి, మల్టీ డైమెన్షనల్. రీసెంట్గా కూడా మనం చాలా మాట్లాడాం దీని గురించి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి స్టాండర్డ్ ఎకానమీలో. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని మల్టీ డైమెన్షన్లో చూడాలి పావర్టీని. సింగిల్ డైమెన్షన్లో చూస్తే బాగా ఆహారం లభిస్తుందంటే బిచ్చగాడికి కూడా ఆహారం లభిస్తుంది, అలా అని పేదవాడు కాదన్నాం అతన్ని, అదనమాట. సో అందుకని పేదవాడే అతను. మల్టీ డైమెన్షన్లో పేదరికం లేదనుకోండి, అప్పుడు పేదవాడు కాదని అర్థం అనమాట. సపోజ్ ఇండియా యొక్క ర్యాంకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఇండియా యొక్క సిచ్యువేషన్ చూస్తే స్కోర్ ఎంత ఉందంటే 60 స్కోర్ అండి అవుట్ ఆఫ్ 100. సో ఇండియా స్కోరు 60 అండి, ఇండియా స్కోర్ 60. వరల్డ్లో 100కి ఎంత వచ్చిందండి, ఇండియా స్కోర్ 60. సో ఏ స్టేట్ ముందుంది ఈ గోల్ని అచీవ్ చేయడంలో అంటే తమిళనాడు ముందుందండి, 86 పాయింట్స్, 86 పాయింట్స్తో తమిళనాడు ముందుంది. ఈ గ్రీన్లో చూడండి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో, ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 5 ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇండికేటర్ అండి, 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ నో పావర్టీ. సో దారిద్ర్యక నిర్మూలనలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉందంటే 5th పొజిషన్లో ఉంది. ఏ స్కోర్తో కలిగి ఉందండి, 81 స్కోర్తో ఉంది. అంటే మంచి స్కోరే ఉందండి. ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలనలో మంచిగా పాటుపడుతుందని అర్థం. చూడండి మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్లోనే ఉందా కాదా, ఎగ్జాక్ట్గా ఇలా చూసుకోవాలండి ప్రతి ఒక్కటి. నేను ఆన్లైన్ క్లాస్లో చాలా డీటెయిల్గా మాట్లాడతాను దీని గురించి, 4-5 మాడ్యూల్స్ రిలీజ్ చేస్తా, అత్యద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు బయటికి అంటే అండి, బయటకు మాకు టైం పర్మిట్ చేయట్లేదు. సో బయటికి ఎక్కువ మాడ్యూల్ పెడితే లోపల వాళ్ళు ఫీల్ అవుతారు. సో అందుకనే సో మాకు హెల్ప్ చేయాలన్నప్పటికీ కూడా మేము కన్ఫామ్గా లోపల పెట్టాల్సిందే. ఎందుకంటే అకాడమీ రన్ అవ్వాలి అంటే సో ఎంతో కొంత కంట్రిబ్యూషన్ అనేది అవసరం స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఎవరు నడపలేమండి నార్మల్గా, బయటికి పెడితే
సో అందరూ సస్టైనబుల్గా ఎంతో కొంత ముందు రేపు మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 సాధించిన తర్వాత మీరు శాలరీ చేయకోకుండా ఏమీ శాలరీ తీసుకోకుండా ఏమీ పనిచేయరు కదా. ఇప్పుడు చెప్తారు మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు కదా సార్ అని. సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అవుతారు, తర్వాత మీరు శాలరీ తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తారా? సో ఎకనామికల్ అనేది నీడ్ అండి అది. కాకపోతే ఎప్పుడు కూడా ఎలా చూసుకోవాలంటే దాన్ని దోచుకోకుండా రీజనబుల్ ప్రైస్కి పెట్టి స్టూడెంట్స్కి ఉపయోగపడాలి. అందుకనే నేను కూడా రీజనబుల్ ప్రైస్కే మీకు అందిస్తూ మీకు ఉపయోగపడటానికి ట్రై చేస్తున్నాను. సో అందుకని మనకి రెస్పాన్స్ కూడా మనకి క్వాలిటీ ఉన్న వాళ్ళు, క్వాలిటీ అర్థం చేసుకున్న వాళ్ళే మన ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతారు, వాళ్ళే సక్సెస్ అవుతారు. గ్రూప్ 1 7 మెంబర్స్కి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చిందండి మన దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళకి. సో వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా ఫ్యూచర్లో మీకు SVR అకాడమీలో అప్లోడ్ చేస్తాం. సో ఆల్రెడీ ఇంటర్వ్యూ సెషన్స్ జరుగుతున్నాయి. సో అందుకని మాడ్యూల్స్ కొంచెం ఆన్లైన్లోనే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం కొనసాగిస్తాను. సో ఎనీవే అండి. సో ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ స్కోర్ వచ్చేసి 81, ర్యాంక్ వచ్చేసి 5th ర్యాంక్లో ఉందండి. అవునా? సో ఇలా గ్రీన్లో ఉన్నాయి ఏంటండి, మంచి ఇండికేషన్, స్కోర్ బాగున్నాయని అర్థం అనమాట గ్రీన్లో. అవునండి. సో తర్వాత అలా కాకుండా రెడ్లో ఉన్నాయి డేంజర్ అండి, ఇవి పేదరికం ఎక్కువగా ఉందని అర్థం అనమాట, ఇండికేషన్ బాగలేదు ఇవి. వీటిని బేమారు స్టేట్స్ అంటారు చూడండి. ఇటు పక్క రాజస్థాన్తో మొదలు పెడితే ఇటు పక్క అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వరకు వీటిని బేమారు స్టేట్స్ అంటారు. సో వీటన్నిటికీ జబ్బు చేస్తుంది. అంటే సింపుల్ అండి, ఇవన్నీ వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ యూ షేప్ మొత్తం వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రాలు అనమాట. సో వీటిలోంచి బయటకు తీసుకురావాలి వీటిని. సో ఇంకా రాజస్థాన్ ఇక్కడ మంచి ఇండికేషన్నే చూపించిందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ కొంచెం ఇంప్రూవ్ అయిందండి. సో పర్లేదు, రాజస్థాన్ బాగా ఇంప్రూవ్ అయింది. దాంతో పోల్చుకుంటే వెస్ట్ బెంగాల్ ఇంప్రూవ్ అయిందంట. సో దాంతోపాటు అస్సాం ఇంప్రూవ్, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇంప్రూవ్ అయింది. సో తర్వాత మిజోరాం కూడా ఇంప్రూవ్ అయిందండి బాగా. సో ఇది మనం గమనించాల్సింది. మిగతా ఈ రెడ్ జోన్ అంతా కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. మేజర్గా ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, తర్వాత ఇదేంటండి జార్ఖండ్, అవునా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహారు, సో ఇవన్నీ, ఇది ఒరిస్సా. సో ఇవన్నీ కూడా మేజర్గా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సో బీహార్, ఇవి బేమారు స్టేట్స్ అండి, వెనకబడి ఉన్నాయి బాగా. దీన్ని బట్టి మనం ఈ మ్యాప్ నుంచి ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క గోల్ని ఎంత డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్తామండి. ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఏంటి, మిగతా పరిస్థితులు ఏంటి అనే దాని గురించి ఇలా డీటెయిల్గా మాట్లాడుతూ వెళ్తాం. సో నెక్స్ట్ నుంచి మాడ్యూల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయబడతాయి. సో ఎస్పెషల్లీగా ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళకి ఇంకా చాలా డీటెయిల్గా చెప్తాను దీని గురించి. గ్రూప్ 2 వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి సేమ్ మాడ్యూల్స్ ఇస్తాం. సో ఇది ఓన్లీ ఎకానమీ. సో గ్రూప్ 1, గ్రూప్ 2 వీళ్ళలోనే అప్లోడ్ అవుతుంది. ఎకానమీ వాళ్ళు కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇలానే ప్రతి మాడ్యూల్ చాలా ఇంటెన్సివ్గా SVR అకాడమీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, వెల్కమ్, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు SVR అకాడమీ. SVR అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. SVR అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన AP హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను.
యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.